ఓకే స్టూడెంట్స్, బైనామియల్ థియరం స్టేట్మెంట్ రాసుకున్నాం కదా. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూడండి. పవర్ లో ఉండే ఎన్నని ఇండెక్స్ అంటారు. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ లో పవర్ లో ఉండే ఎన్ ఉంది చూసారా, ఎన్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్ ఆఫ్ x plus a. సో x plus a హోల్ పవర్ n లో పవర్ లో ఉండే n ని ఇండెక్స్ అంటారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ఎక్స్పాన్షన్ ఎలా వస్తుంది సార్ అంటే, x యొక్క పవర్స్ చూడండి. x పవర్ ఎంత ఉంది, n-0. ఇదిగో nc 0 ఉంది కదా, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ x కి పవర్ లో వస్తుంది. nc1 ఉంది కదా, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ x కి పవర్ లో వస్తుంది. nc2 అంటే ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ x పవర్ n-2. అంటే ఏమని రాయొచ్చు అంటే, ఈచ్ టర్మ్ ఆఫ్ expansion in the expansion, each term in the expansion comma the index of x, the index of x యొక్క పవర్ అన్నమాట ఇండెక్స్ అంటే, ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ స్మాల్ n and small r of NCR. NC0, NC1, NC2, NC3, NCR ఇవన్నీ చూసారా. వీటిల్లో ఈ NCR లో ఉండి NR యొక్క డిఫరెన్స్ x కి పవర్ ఇండెక్స్ గా వస్తుంది అనమాట. ఈచ్ టర్మ్ ఆఫ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ద ఇండెక్స్ ఆఫ్ s ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ n and r. సో ఆఫ్ NCR. నెక్స్ట్ in the expansion contains of n plus 1 terms. very important topic. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ మొత్తం మీద ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే, ఫస్ట్ టర్మ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ సో ఆన్ ఎన్ని వస్తున్నాయి అంటే మొత్తం n+1 టర్మ్స్ వస్తున్నాయి. చూడండి, ఒక బైనామియల్ థియరం లో, బైనామియల్ ఎక్స్పాన్షన్ లో పవర్ ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ కి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ ఏ హోల్ పవర్ 4 లో ఎన్ని టర్మ్స్ వస్తాయి అంటే 5 టర్మ్స్ వస్తాయి. ఎందుకని, 4+1 కదా. బైనామియల్ ఎక్స్పాన్షన్ లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అంటే పవర్ లో ఉన్న నెంబర్ కి ఒకటి ఎక్స్ట్రా రాసుకోవాలి. 5 టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏముంటాయి సార్, ఓకేనా? చూడండి, x ప్లస్ ఏ హోల్ పవర్ 4 కి రాద్దాం. అంటే n ప్లేస్ ఎంత ఉంది, 4. n దగ్గర 4 పెట్టండి. 4c0 x పవర్ 4 - 0 డిఫరెన్స్ రాయమన్నా కదా, ఇంటూ ఏ పవర్ 0 ప్లస్ 4c1 x పవర్ 4 - 1 ఇంటూ ఏ పవర్ 1 ప్లస్ 4c2 x పవర్ 4 - 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 4c3 x పవర్ 4 - 3 ఇంటూ ఏ పవర్ 3 ప్లస్ 4c4 x పవర్ 4 - 4 ఇంటూ ఏ పవర్ 4. 4c0 x పవర్ 4 ఏ పవర్ 0 అంటే 1. 4c1 ఇంటూ x పవర్ 4 - 1 ఇంటూ 3 ఏ పవర్ 1. 4c2 ఇంటూ x పవర్ 4 - 22 ఏ స్క్వేర్. 4c3
ఎక్స్ పవర్ 1 ఇంటూ ఏ క్యూబ్ 4c 4 ఏ పవర్ 4 4 మైనస్ 4 0 ఎక్స్ పవర్ 0 అంటే 1. ఇటు చూడండి, ఇది మనకి ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 4 అనే బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇందులో ఎన్ని టర్మ్స్ వచ్చినాయి అంటే ఇది ఫస్ట్ టర్ము, ఇది సెకండ్ టర్ము, ఇది థర్డ్ టర్ము, ఇది ఫోర్త్ టర్ము, ఇది ఫిఫ్త్ టర్మ్. చూడండి మొత్తం ఎన్ని టర్మ్స్ వచ్చినాయి 1 2 3 4 5 అంటే 5 టర్మ్స్ వచ్చినాయి ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ లో. అంటే పవర్ లో ఉన్న నెంబర్ ఒకటి ఎక్స్ట్రా అవుతుంది కదా. కాబట్టి బైనామియల్ ఎక్స్పాన్షన్ లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి అంటే పవర్ లో ఉన్న నెంబర్ కి ఒకటి యాడ్ చేయాలి 4 + 1. సో ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n + 1. ఇక్కడ చూడండి ఇదిగో C1 1 2 3 4 n దాకా వచ్చినాయి. C1 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు వచ్చినాయి. అంటే ఇవన్నీ n టర్మ్స్. ఇదిగో ఇది ఎక్స్ట్రా C0 అనే టర్మ్ ఇంకొకటి ఎక్స్ట్రా ఉందిగా. ఇంత వట్టుకి n టర్మ్స్ ప్లస్ ఇది ఒక టర్మ్. కాబట్టి n + 1 టర్మ్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బైనామియల్ ఎక్స్పాన్షన్ లో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి అంటే సో n + 1 పవర్ ఇండెక్స్ లో ఉండే n కి ఒకటి యాడ్ చేయాలి. ఓకేనా. ఇదే ఎక్స్పాన్షన్ కి ద జనరల్ టర్మ్, ఇది అసలు ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ప్రాబ్లం లో మనకు అవసరం అయ్యేది. జనరల్ టర్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n కి జనరల్ టర్మ్ ఏంటంటే ఇదిగో ఈ నంబర్ జనరల్ టర్మ్ లో తీసుకుంటాం. NCR ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ r ఇంటూ ఏ పవర్ r ద జనరల్ టర్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. అంటే ఇక్కడ మనం ఈ జనరల్ టర్మ్ అని ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఇంకా ఆర్ ప్లేస్ లో ఏ నెంబర్ తీసుకుని ఆ టర్మ్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్లేస్ లో 1 తీసుకుంటే NC1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఏ పవర్ 1 ఇదిగో ఈ నెంబర్ వచ్చింది. ఆర్ ప్లేస్ లో 3 తీసుకుంటే NC3 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 3 ఇంటూ ఏ పవర్ r ఈ నెంబర్ వచ్చింది. సో అయితే ఇక్కడ జనరల్ టర్మ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి బాగా, జనరల్ టర్మ్ రాసేటప్పుడు PR + 1 ఈక్వల్ టు NCR ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ r ఏ పవర్ r. TR + 1 రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ r ఈక్వల్ టు 2 తీసుకో స్టూడెంట్స్. అంటే r ప్లేస్ లో 2 పెట్టు. T2 + 1 ఈక్వల్ టు NC2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఏ పవర్ 2. అంటే T2 + 1 అంటే T3 NC2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 ఇంటూ s. అంటే ఈ టర్మ్ థర్డ్ టర్మ్. చూడు ఇదిగో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఇది T3 అన్నమాట. NC2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ థర్డ్ టర్మ్. అదే r ఈక్వల్ టు 3 తీసుకున్నాం. టేక్ r ఈక్వల్ టు 3 అంటే ఈ ఫార్ములా r ఉన్న దగ్గర 3 పెట్టు. T3 + 1 ఈక్వల్ టు అంటే 3 + 2 4. r ఉన్న దగ్గర 3 సబ్స్టిట్యూషన్ చేయమన్నా కదా. NC3 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 3 ఇంటూ ఏ క్యూబ్. అంటే ఫోర్త్ టర్మ్ వచ్చేసి ఇదిగో ఇది ఫోర్త్ టర్మ్ NC3 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 3. కాబట్టి బైనామియల్ థియరంలో నువ్వు ఏ టర్మ్ రాయాలన్నా దాని యొక్క జనరల్ టర్మ్ ఉంటుంది. ఈ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n కి జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటిదంటే TR + 1. T దగ్గర ఎప్పుడు R + 1 రావాలి. TR + 1 ఈక్వల్ టు NCR ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ r ఇంటూ ఏ పవర్ r. ఈ జనరల్ టర్మ్ ఫార్ములా రాసేటప్పుడు ఇక్కడ x ను చూసారా. x అంటే ఆ బైనామియల్ ఎక్స్పాన్షన్ లో ఫస్ట్ టర్మ్, ఏ అంటే సెకండ్ టర్మ్ అని మీనింగ్. ఓకేనా స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు x లాగా ఇవ్వడు. 2x² ప్లస్ 3y x² హోల్ పవర్ 5 లో ఫిఫ్త్ టర్మ్ కావాలి అంటాడు. జాగ్రత్తగా చూడు.
ఇలా ఇచ్చాడు బైనామియల్ ఎక్స్పాన్షన్ 2x² ప్లస్ 3y² హోల్ పవర్ 5 లో ఫిఫ్త్ టర్మ్ కావాలన్నాడు. సో నీకు ఎప్పుడు జనరల్ టర్మ్ ఫార్ములా కంపల్సరీ గుర్తుండాలి. ఇలానే టీ దగ్గర ఎప్పుడు r+1 రావాలి, మర్చిపోవద్దు. ఇక్కడ మనకి t5 ఇచ్చాడు కాబట్టి 5ని 4+1 లాగా రాసుకుందాం. ఇదిగో ఇది r వాల్యూ. సో ఈ నెంబర్ r అవుతుంది. పవర్ ఇండెక్స్ లో ఉండేది n అవుతుంది. ఫస్ట్ టర్మ్ ని x లాగా తీసుకోవాలి, సెకండ్ టర్మ్ ని a లాగా తీసుకోవాలి. ఈ ఫార్ములా రాయాలి. చూడండి, n అంటే ఎంత 5, 5c, r అంటే 4. ఇక్కడ x అంటే ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది 2x² హోల్ పవర్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 5 - 4. ఇక్కడ a అంటే సెకండ్ టర్మ్ 3y² హోల్ పవర్ r, r అంటే 4 అన్నమాట. సో 5c4 ఇంటూ 2x² పవర్ 5 - 4 అంటే 1, 3y² పవర్ 4. 5c4 అంటే వాల్యూ 5 అవుతుంది. ఇందా చెప్పా కదా, అప్పర్ నెంబర్ కన్నా లోయర్ నెంబర్ ఒకటి తగ్గింటే అప్పర్ నెంబర్ వాల్యూ ఇంటూ 2x²y. సో ఇక్కడ పవర్ లో ఉన్న 4ని ఏ నెంబర్ కి ఆ నెంబర్ సపరేట్ చేయండి. 3/4 ఇంటూ y/4 ఇంటూ x² హోల్ పవర్ 4. సో 5 ఇంటూ 2 అంటే 10, x² ఇంటూ y. 3/4 అంటే 81 ఇంటూ y/4, x² హోల్ పవర్ 4 అంటే 2 ఇంటూ 4 8. 10 ఇంటూ 81 అంటే 810. ఇక్కడ చూడండి, x² ఇంటూ x/8 అంటే x/10, y ఇంటూ y/4 అంటే y/5. కాబట్టి ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటిది 2x² ప్లస్ 3y² హోల్ పవర్ 5 కి ఫిఫ్త్ టర్మ్ ఎంత అంటే ఇదిగో ఇది ఫిఫ్త్ టర్మ్. అంటే ఫిఫ్త్ టర్మ్ 5, ఫోర్త్ టర్మ్ అంటే t4, థర్డ్ టర్మ్ అంటే t3, ఎయిత్ టర్మ్ అంటే t8. ఇలా రాసుకుంటా ఉంటాం. మనకి ఫిఫ్త్ టర్మ్ అంటే t5. t దగ్గర ఎప్పుడు +1 వచ్చేటట్టు చూసుకోవాలి. కాబట్టి 5ని 4+1 లాగా రాస్తే r వాల్యూ 4 అవుతుంది. ఇదిగో n వాల్యూ పవర్ లో ఉండే ఇండెక్స్, ఫస్ట్ టర్మ్ x, సెకండ్ టర్మ్ a. ఈ జనరల్ టర్మ్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి కావాల్సిన ఫిఫ్త్ టర్మ్ వచ్చింది. ఇలా ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చి ఫైండ్ సిక్స్త్ టర్మ్, ఫైండ్ సెవెంత్ టర్మ్ అలా రాయమంటే జనరల్ టర్మ్ ఫార్ములా. అన్నిటికీ జనరల్ టర్మ్ ఫార్ములానే హెల్ప్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకుని జనరల్ టర్మ్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. చూడండి, x ప్లస్ a హోల్ పవర్ n బైనామియల్ ఎక్స్పాన్షన్ రాసుకున్నాం కదా. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. ఫస్ట్ టర్మ్ t1, సెకండ్ టర్మ్ t2, థర్డ్ టర్మ్ t3, ఫోర్త్ టర్మ్ t4 ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇదే బైనామియల్ ఎక్స్పాన్షన్ లో రీప్లేస్ స్మాల్ a బై మైనస్ a అంటే ఈ ఎక్స్పాన్షన్ మొత్తం మీద స్మాల్ a అనే వర్డ్ దగ్గర మైనస్ a ని రీప్లేస్ చేయి. అప్పుడు x మైనస్ a హోల్ పవర్, చూడు ప్లస్ a ప్లేస్ లో మైనస్ a రాస్తాను. ఇప్పుడు ఎలా వచ్చిందంటే nc0 x పవర్ n మైనస్ 0 a పవర్ 0 మైనస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తాయి. ఇక్కడ ప్లస్ కాబట్టి ఆల్ టర్మ్స్ పాజిటివ్ అయినాయి. ఇక్కడ టర్మ్స్ ఆల్టర్నేట్ గా వస్తుంది ప్లస్ మైనస్. nc1 ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ a పవర్, ఏ ప్లేస్ లో మైనస్ ఏ రాస్తాం కదా. యాక్చువల్ మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడికి వచ్చింది ఆ మైనస్. ప్లస్ nc2 ఇంటూ x పవర్ n మైనస్ 2 ఇంటూ a స్క్వేర్ మైనస్ nc3 ఇంటూ x పవర్ n మైనస్ 3 ఇంటూ a క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ r ఇంటూ ncr ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్
-1 హోల్ పవర్ n ఇంటూ ncn ఇంటూ a పవర్ n. సో x ప్లస్ a హోల్ పవర్ n కి ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్, x మైనస్ a హోల్ పవర్ n కి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తే సేమ్ టర్మ్స్ ఏ ఉంటాయి, కాకపోతే సింబల్స్ మారుతాయి. సైన్ ఫస్ట్ టర్మ్ ప్లస్, సెకండ్ టర్మ్ మైనస్, థర్డ్ టర్మ్ ప్లస్, ఫోర్త్ టర్మ్ మైనస్. అంటే ఆడ్ ప్లేసెస్ లో ఉండే టర్మ్స్ అంటే ఫస్ట్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, ఆడ్ ప్లేసెస్ లో ఉండే టర్మ్స్ ఏమో పాజిటివ్, ఈవెన్ టర్మ్ ప్లేసెస్ అంటే సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్, ఎయిత్ టర్మ్, ఈవెన్ ప్లేసెస్ లో ఉండే టర్మ్స్ ఏమో నెగిటివ్ వస్తాయి, ఆడ్ ప్లేసెస్ లో ఉండే టర్మ్స్ ఏమో పాజిటివ్ వస్తాయి. మరి దీనికి జనరల్ టర్మ్ ఎలా రాద్దాము అంటే జనరల్ టర్మ్ ఏది x మైనస్ ఏ హోల్ పవర్ అనేది జనరల్ టర్మ్ ఎలా రాద్దామంటే tr+1 ఈక్వల్ టు -1 హోల్ పవర్ r ఇంటూ ncr ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r. ఎందుకంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తున్నాయి కాబట్టి -1 హోల్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ r ప్లేస్ లో 1 పెట్టండి, -1 పవర్ 1 అంటే మైనస్ nc1 ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ a పవర్ 1. చూడండి వచ్చింది. r ప్లేస్ లో 2 తీసుకో, -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయింది nc2 x పవర్ n మైనస్ 2 a పవర్ 2, ఇది ప్లస్ nc2 x పవర్. సో కాబట్టి ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ మొత్తానికి ఇది జనరల్ టర్మ్ అవుతుంది. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ మొత్తానికి జనరల్ టర్మ్ ఏంటంటే ncr ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r. ఇది ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ జనరల్ టర్మ్, ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ జనరల్ టర్మ్. జనరల్ టర్మ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ఎప్పుడు, ఓకేనా. ఇది స్టూడెంట్స్ x ప్లస్ ఏ హోల్ పవర్ n కి x మైనస్ ఏ హోల్ పవర్ n కి, ఓకేనా.